హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ ఇల్లు చూస్తున్నారు కదా, ఇది మాదే. మా ఊరికి వచ్చాము. ఇక్కడ మా నాన్నమ్మకి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం, అందుకనే చాలా చెట్లు పెట్టింది. అవన్నీ చూసేద్దాం. దానికంటే ముందు ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు లెట్స్ గో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి క్రోటాన్ చెట్లు 2-3 ఉన్నాయి. ఫస్ట్ ఇవి ఇండోర్ ప్లాంట్స్గా పెట్టాము, ఆ తర్వాత కుండీలోకి బయట షిఫ్ట్ చేసాము. ఇవి సన్లైట్కి కూడా పెరుగుతాయి, అలాగే ఇండోర్లో కూడా పెరుగుతాయి. సన్లైట్కి ఇంకా గ్రీన్గా అవుతాయి. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది ఉంది కదా, ఇట్లా మంచిగా అవుతాయి. ఇప్పుడు దీనిపైన చెట్టు చూద్దాము. ఇది మారేడు చెట్టు. ఇవి పూజలోకి, దీని ఆకుని పూజలోకి వాడతారు. శివుడికి ఇది చాలా ఇష్టము. అలాగే ఇది ఉంటే గుడ్లకు కూడా వస్తుందని అంటారు చాలామంది. అయితే ఇక్కడ చూస్తున్నట్టయితే మేము శివరాత్రికి ఎప్పుడు ఇవే వాడతాము. ఇంకా బయటికి వెళ్ళి అవన్నీ ఏం తేవడం ఏమి ఉండదు. దీన్ని ముత్యాల చెట్టు అని అంటారు. ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా బాగా పింక్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి. ఇది చాలా అట్రాక్టివ్గా కూడా ఉంటుంది. అందుకనే ఇక్కడ ఉన్న పూలు అన్నీ మేము దేవుడికి ఇక్కడ నుంచే పూలు అన్నీ తీసుకుంటాము రోజు. ఇప్పుడు ఇది వచ్చేసి మందార చెట్టు. ఇక్కడ ఎరువేసింది మా నాన్నమ్మ, కొంచెం మంచిగా సాయిల్ న్యూట్రియన్స్ అబ్జర్వ్ చేసుకోవడానికి. ఇక్కడ చూసినట్టయితే మందార చెట్టు. ఇక్కడ రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. ఇది రోజుకి చాలా ఫ్లవర్స్ ఇస్తుంది. దీనికి పోషకం రావడానికి మేము ఇక్కడ ఎరువు వేసాము. ఇక్కడ మంచిగా చాలా బ్యూటిఫుల్గా రెడ్ కలర్వి ఉంటాయి, మిగతా కలర్స్వి కూడా ఉంటాయి. ఇది కరివేపాకు చెట్లు. చాలా కరివేపాకుల చెట్లు ఉన్నాయి. ఒక్కటి పెడితే చాలు, చాలా వచ్చేస్తాయి. ఇది నందివర్ధనం చెట్టు. నందివర్ధనంలో కూడా రకాలు ఉంటాయి. ఇది సపోటా ప్లాంట్. ఇక్కడ చూస్తున్నట్టయితే హైబ్రిడ్ది. అండ్ ఇక్కడ మళ్ళీ చూస్తున్నట్టయితే మనకి కాకరకాయ క్రీపర్ లాగా ఇక్కడ పాలిస్తాము. ఇక్కడ ఇప్పుడే కొన్ని కాకరకాయలు వస్తున్నాయి. ఇది కూడా నందివర్ధనమే. ఇక్కడ చాలా కరివేపాకు చెట్లు వచ్చాయి. వైట్ ఫ్లవర్స్ అయితే నందివర్ధనం చెట్టుకి వస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇట్లా చాలా అందంగా బ్యూటిఫుల్గా రోజెస్ లాగానే ఉంటాయి, కానీ ఇవి వేరే ఫ్లవర్స్. ఇవన్నీ చెట్లు. ఇప్పుడు నెక్స్ట్ చెట్టుకి వెళ్ళిపోదాం. ఇది మందార చెట్టు. మనం ఇందాక రెడ్ కలర్ మందార చూసాం కదా, ఇది ఇప్పుడు పీచ్ కలర్ మందార. ఇప్పుడు ఇది రోజ్ చెట్టు. దీనికి ఎక్కువ ఎగ్షెల్స్ వేస్తారు. ఎగ్షెల్స్ వేస్తే దీనికి పోషకాలు మంచిగా వచ్చి చాలా ఫ్లవర్స్ ఇస్తుంది. ఇక్కడ చూస్తున్నట్టు ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో మీరే చూడొచ్చు. ఇక్కడ మల్లె చెట్టు కూడా మిక్స్ అయ్యి ఉంది, అందుకనే మీకు డిఫరెంట్ పూలు కూడా ఒకటే దానిలో కనిపిస్తున్నాయి. ఇది మళ్ళీ మందార చెట్టే. ఇది కూడా పీచ్ కలర్లోనే ఉంటుంది. కాబట్టి ఇలా దీని ఫ్లవర్స్ వేరియస్ కలర్స్లలో మనకి వస్తాయి. ఇప్పుడుకైతే దీనికి ఏం ఫ్లవర్స్ రాలే. నెక్స్ట్ వచ్చేవి క్రోటాన్స్. ఇవి షో చెట్లు లాగా ఇంటి ముందట పెట్టుకుంటాము. ఇవి పెద్దగా అయితే చాలా మంచిగా కూడా వస్తాయి. ఇక్కడ ఇది తులసి. ఇది మా ఇంటి తులసి కోట. ఇక్కడ ఇంటి ముందట. నెక్స్ట్ ఇవన్నీ షో చెట్లు. మనం ఇంటి ముందట ప్లేస్ ఉంటే గార్డెన్లో ఈజీగా నడవడానికి ఇలా పాత్ కూడా పెట్టుకోవచ్చు. మా నాన్నమ్మ ఈజీగా ఉంటుంది, నీళ్లు పోయడానికి ప్రతి చెట్టుకి అందుతుందని ఇలా పాత్ పెట్టాము అందంగా ఉండడానికి. మేము వైట్ కలర్. ఇక్కడ మళ్ళీ క్రోటాన్స్ వచ్చేసాయి. మీరు చూస్తున్నట్టయితే ఇవన్నీ మా గార్డెన్లో ఉన్న చెట్లు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది వాము చెట్టు. ఇది కాఫ్ వచ్చినప్పుడు తినేస్తే మన కాఫ్ తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ షో చెట్లే, ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది, అందుకనే ఇక్కడ ఇంటి ముందర పెట్టుకున్నాము వీటన్నిటిని. ఇవన్నీ కూడా క్రోటాన్సే. మీరు అటు సైడ్ చూస్తున్నట్టయితే ఇది అలోవెరా చెట్టు. ఇవన్నీ ఎల్లో కలర్ చామంతి పూలు. ఇవన్నీ ఇలా లైన్గా పెట్టేసాము. మళ్ళీ ఇంకో డోర్ ముందట
ఇది బంగినపల్లి మామిడి చెట్టు. ఇది చాలా స్వీట్గా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక్కటే చెట్టు ఉంది, కానీ మాకు చాలా మ్యాంగోస్ వస్తాయి. మేము ఎవ్రీ టైం సమ్మర్ కోసం వెయిట్ చేస్తాము, ఎప్పుడు వస్తాయి. చాలా స్వీట్ కూడా ఉంటాయి. ఆల్రెడీ ఇప్పటికీ పూత స్టార్ట్ అయింది. సరే బాయ్, థ్యాంక్ యూ.